విదేశాల్లో ఉద్యోగం, అక్కడ బాత్రూములు కడిగినా ఎవడూ తప్పుపట్టడు, ప్లస్ ఎక్కడికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంకోటి అక్కడ డాలర్లో వచ్చే డబ్బులు $1000 వచ్చినాయంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 80,000 అయిపోతుంది. కాబట్టి బ్రోకర్కి ఓ ₹1,00,000 2,00,000 5,00,000 ఇచ్చేనే మనం వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. దాన్ని బేస్ చేసుకుని మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఆ తర్వాత మోసపోయామని బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. రష్యా భారతదేశం మిత్రదేశం, ఆ రష్యాలో ఉద్యోగాలు సైనికులకి సహాయకులు, వాళ్ళకేదో టీ పెట్టియడం అట్లాంటిది అనగానే చాలామంది దానికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా అక్కర్లేదు, 10th క్లాస్ చాలు అనగానే 10th క్లాస్ తప్పిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి కూడా పర్లేదు అనగానే చాలామంది డబ్బులు కట్టి మరి బ్రోకర్లకి రష్యాకి వెళ్ళిపోయారు. తీరా చూస్తే అక్కడ వాళ్ళకి సైన్యంలో మనుషులు తగ్గిపోయి సైన్యం అనేక మంది చచ్చిపోయారు. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళందరినీ సైన్యంలో చేర్చేసుకుంటుంది. అందులో భారతీయులు బోల్డ్ అంతమంది అయిపోయారు, దాదాపు 200-300 మంది అయిపోయారు. ఆ విషయం ఆ మధ్యన ఓవైసీ దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్పడం, ఓవైసీ ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పడం, ఆ తర్వాత భారత ప్రభుత్వం దాని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం, అందులో ఒక సెక్షన్ ఒక 6 వరకు తీసుకురాగలిగింది. కానీ ఇప్పటికే సైన్యంలో చేరిపోయినటువంటి వాళ్ళని మాకు అప్పగించేయమని రష్యన్ ప్రభుత్వానికి చెప్పింది, వెనక్కి పంపించేయమని చెప్పింది. ఇంతవరకు రష్యన్ ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు కాబట్టి అని నాంచుతోంది. కానీ భారతీయులు మోసపోయి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అంటే మీ దగ్గర సైన్యంలో పనిచేస్తున్న మా వాళ్ళని గాకేయండి, అడగండి, వాళ్ళు మోసపోయి వచ్చారు, మామూలుగా వచ్చారంటే వదిలేయండి, మోసపోయి వచ్చారంటే మా దగ్గరికి పంపించేయండి అని చెప్పి రష్యాతో బార్గెయిన్ చేస్తున్నారు జయశంకర్.